తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సీట్లు తక్కువ ఎక్కువ అన్నది పక్కన పెట్టాలని జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని భావించాలన్నారు పవన్. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగేందుకు పవన్ సిద్ధమయ్యారని, అందుకే 24 సీట్లకు ఒప్పుకుని 21 సీట్లు కుదించుకున్నారని కౌంటర్ ఇచ్చారు. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లు 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది చంద్రబాబు నాయుడు దగ్గర తలంచుకుని దిగజారిపోయినట్టుగా 24 సీట్లు ఒప్పుకున్న 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు దానం చేశావు. మీ అన్నగారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పిన మాటలు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకో. ఒకసారి ఆయన ఏంటి మహానుభావుడు, 18 సీట్లు గెలిచాడు ఆయన, 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి నీకు సంబంధం ఏంటి? ఆయన సౌమ్యుడు. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో గెలిచి తీరుతామన్నారు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో పోటీ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడని నాయకులకు ప్రజాదరణ ఎక్కడిదని కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. భీమవరం మన రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. అది నేను నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిండుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చిండేది కదా. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు కానీ నా సమూహం సరిపోలా. మీరు ఇక్కడ పోటీ చేశారు, పోటీ చేసిన తర్వాత కనీసం ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా కన్నెత్తి చూడలా. కోవిడ్ సమయంలో కూడా కనీసం ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారో, నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఎలా ఉన్నారో, ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నారా, మనం ఏం చెయ్యాలని, ఏదైనా సహాయం చేయాలని కానీ ఆలోచన చేయని వ్యక్తి మీరు. కనీసం మీరు భీమవరం కూడా రాలా. అరే చాలా విచిత్రంగా ఉంది ఇది మీ మానసిక స్థితి.